హలో ఎవ్రీవన్, ఇవాళ మనం హ్యూమన్ వాల్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు హ్యూమన్ వాల్యూ అంటే ఏంటి, అది ఎలా ఫామ్ అవుద్ది, దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి అన్నది చూద్దాం. హ్యూమన్ వాల్యూ యూజువల్గా ఒక బిలీఫ్ సిస్టమ్ నుంచి ఫామ్ అవుతుంది, ఆర్ సెట్ ఆఫ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ ఇవి కరెక్ట్ అని మనం బిలీవ్ చేస్తాం కదా, దాని నుంచి మన వాల్యూ సిస్టమ్ ఫామ్ అవుద్ది. వాల్యూ సిస్టమ్ ఫామ్ అయిన తర్వాత మనకు అది మోరల్లీ గుడ్ ఏంటి, మోస్ట్ డిజైరబుల్ ఏంటి అనే జడ్జ్మెంట్స్ని తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో వాల్యూ అంటే నథింగ్ బట్ సమ్ ఇంపార్టెన్స్ ఆర్ ప్రిఫరెన్స్. అది దేంతో ఫామ్ అవుద్ది, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బిలీఫ్ ఇంకా స్టాండర్డ్ సెట్ ఆఫ్ స్టాండర్డ్ మోరల్ స్టాండర్డ్స్తో ఫామ్ అవుతుంది. అయితే ఎప్పుడైతే ఈ వాల్యూ ఫామ్ అవుతుందో అది మనని డెసిషన్ మేకింగ్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. సో సర్టెన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాల్యూస్ ఇంక్లూడ్ ఆనెస్టీ, ఇంటిగ్రిటీ, పీస్, ఇంపార్షియాలిటీ, పంక్చువాలిటీ. ఇవన్నీ కొన్ని వాల్యూస్ ఇన్ హ్యూమన్ లైఫ్. సో అసలు ఇది ఎలా ఫామ్ అవుతుంది, దీనివల్ల వచ్చే ఇంపార్టెన్స్ అండ్ దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కోవిడ్-19 వచ్చినప్పుడు వ్యాక్సిన్ లేకుండే. సో కంట్రీస్ అన్నీ సైంటిఫిక్ టెంపర్మెంట్ వాడి వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ చేసి ఒక వ్యాక్సిన్ని ఇన్వెంట్ చేశారు. గుడ్, వ్యాక్సిన్ ఇన్వెన్షన్ వరకు ఓకే. తర్వాత ఏమైందంటే అది అందరు సిటిజన్స్ని ఆర్ పీపుల్ని తీసుకోమంటే పీపుల్ హ్యాడ్ డైవర్స్ వ్యూస్ అనమాట. కొంతమంది ఏమన్నారంటే ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, ప్రాబ్లం ఇంకా ఎన్హాన్స్ అవుద్ది, చనిపోతామేమో అన్నట్టు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఎలా ఉన్నారు అంటే వ్యాక్సిన్స్ అనేవి ఇంపార్టెంట్, సైంటిఫిక్గా ప్రూవెన్ అది. సో వ్యాక్సిన్ తీసుకుంటే మనకి మిగతా రోగాలు ఎలా తగ్గాయో అలాగే కోవిడ్-19 కూడా తగ్గుతుందని కొంతమంది పాజిటివ్ ఒపీనియన్ ఉండే, కొంతమందికి ఏమో సైడ్ ఎఫెక్ట్స్ ఉండి చనిపోతామేమో అని చెప్పి నెగిటివ్ ఒపీనియన్ కూడా ఉండే. అయితే ఇది ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ చాలా క్యాంపెయిన్స్ రన్ చేయాల్సి వచ్చింది. బికాస్ యూ నీడ్ టు కన్విన్స్ ఓల్డ్ పీపుల్, ఎవరైతే సైంటిఫిక్ టెంపర్మెంట్కి కొంచెం దూరంగా ఉన్నారో లేదా ఈ న్యూ ఏజ్ ఇన్నోవేషన్కి కొంచెం దూరంగా ఉన్నారు, లైక్ ది ఓల్డ్ పీపుల్ ఆర్ సమ్వన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ సైన్స్. వాళ్ళు చాలా స్పిరిచువాలిటీ, డివోషనల్, ఓన్లీ దేవుడే కాపాడుతాడు ఆ టైప్లో ఉన్న వాళ్ళని కూడా కన్విన్స్ చేయాల్సి వచ్చింది. సో ఆ వ్యాక్సిన్ ఇంప్లిమెంటేషన్కి మన గవర్నమెంట్ కొన్ని క్యాంపెయిన్స్ రన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేయాల్సి వచ్చింది. అసలు ఎందుకు అలాగా? కొంతమంది సైంటిఫిక్ టెంపర్మెంట్ని ఎన్హాన్స్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది ఎందుకు చేయట్లేదు? ది డిఫరెన్స్ ఇస్ దే వాల్యూ సిస్టమ్. బేసిక్గా ఏంటి, ఎమోషనల్ రియాక్షన్. ఫస్ట్ వచ్చే ఎమోషనల్ రియాక్షన్ ఏంటి అంటే నెగిటివ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళకి ఈ వ్యాక్సిన్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మనం చనిపోతాం అన్నది ఉంటుంది. సో నెగిటివ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళకి. పాజిటివ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళకి రేషనాలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే లాజిక్ ఇంకా రీజనింగ్ ఎక్కువ ఉంటుంది. ఆ లాజిక్ ఇంకా రీజనింగ్ ఫ్యాక్ట్ బేస్డ్ అవ్వచ్చు, లాజిక్ జస్ట్ ప్యూర్ రీజనింగ్ కూడా అవ్వచ్చు. సో ఫ్యాక్ట్ బేస్డ్ రేషనాలిటీ ఏంటి అంటే పాజిటివ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళకి ఒక ఫ్యాక్ట్ బేస్డ్ రేషనాలిటీ ఏంటి అంటే సైంటిఫిక్గా నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఇంతమంది మీద క్లినికల్ ట్రయల్స్ చేసాము, ఇంత సక్సెస్ఫుల్, ఇంత పర్సంటేజ్ ఇది సక్సెస్ఫుల్. ఒకవేళ నెగిటివ్ కాన్సిక్వెన్స్ ఉన్నా కూడా చాలా రేర్, 0.01% అని చెప్పి ఆ నెంబర్స్ కనిపించడం వల్ల ఫ్యాక్ట్ బేస్డ్గా వాళ్ళు ఆ రీజన్ని యాక్సెప్ట్ చేసి ఎస్ దీనికి క్లినికల్ ట్రయల్స్ చేశారు, వీ హ్యావ్ బిలీఫ్ ఇన్ ది సైంటిఫిక్ ఇన్నోవేషన్. సో వాళ్ళకి సైంటిఫిక్ టెంపర్మెంట్ అన్న వాల్యూ ఉంది కాబట్టి దే వర్ రెడీ టు టేక్ ది వ్యాక్సిన్. వేరేస్ ఎమోషనల్ రియాక్షన్ ఇచ్చిన వాళ్ళు చాలామందికి నెగిటివ్ ఒపీనియన్ ఉండడం వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి కష్టమైంది. అయితే ఫ్యాక్ట్ బేస్డ్తో పాటు పాజిటివ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళకి లాజిక్ కూడా ఉంటుంది. లాజిక్ రీజనింగ్ ఏంటి అంటే సైన్స్ అన్నది ఫెయిల్ అవ్వదు, సైన్స్ అనేది యూనివర్సల్ ఫ్యాక్ట్. సో ఆల్రెడీ మనం చాలా చూసాము. సో ఈ సైన్స్ని నమ్ముతున్నాం కాబట్టి వ్యాక్సిన్ని నమ్ముతున్నాం, దట్ ఈస్ ద రీజన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏదైతే రేషనాలిటీలో లాజిక్ బేస్డ్ రీజనింగ్తో వాల్యూ సిస్టమ్ని ఫామ్ చేసుకునేవాళ్ళు. సో దెర్ ఆర్ 2 జాబ్స్ అనమాట. జాబ్ ఏ ఏంటంటే హై పే కానీ చేయాల్సిన వ్యక్తికి ఇష్టం లేదు. జాబ్ బి ఏంటంటే లో పేయింగ్ జాబ్ కానీ చేసే వ్యక్తికి చాలా ఇష్టమైన జాబ్. సో ఇఫ్ మనీ హిస్ వాల్యూ, వాడు జాబ్ ఏ తీసుకుంటాడు బై రీజన్. ఒకవేళ తనకి ప్యాషన్ ఇస్ హిస్ వాల్యూ, దెన్ జాబ్ బి తీసుకుంటాడు. సో మనకి ఎప్పుడైతే మన వాల్యూ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తామో దాని ఎవల్యూషన్ ఫస్ట్ ఎమోషన్తో అవుతుంది,
దాని తర్వాత రీజనింగ్ రేషనాలిటీతో అవుతుంది, దాని తర్వాత బిలీఫ్ ఫామ్ అవుతుంది. ఆ బిలీఫ్ గురించి డిస్కస్ చేద్దాం. బిలీఫ్ అంటే ఏంటి? ఇట్స్ యాక్చువల్లీ అ ఇంటర్నల్ ఫీలింగ్, అంటే ఏదో నిజమై ఉండొచ్చు అని నమ్మడం. అయితే దీంట్లో ఏంటంటే కొన్ని బిలీఫ్స్ ప్రూవ్ అయిపోయి ఉంటాయి అనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, డెమోక్రసీ యాజ్ ఎ వాల్యూ తీసుకుందాం. డెమోక్రసీ ఏం చెప్తుంది? నో వన్ ఇస్ అబౌవ్ ది లా, అందరూ లాకి ఈక్వల్ అని చెప్తుంది. అది ప్రూవ్ అయింది. అలాగా ఇండియా ఫాలోస్ డెమోక్రసీ, యూఎస్ ఫాలోస్ డెమోక్రసీ, దర్ ఆర్ మెనీ కంట్రీస్ హూ ఫాలో డెమోక్రసీ అండ్ వాళ్ళ నేషన్స్ చాలా స్టేబుల్గా ఉన్నాయి, కొలాప్స్ అవ్వలేదు. అంటే దాని అర్థం ఏంటి? డెమోక్రసీ యాజ్ ఎ వాల్యూ, డెమోక్రసీని బిలీవ్ చేసేవాళ్ళు కరెక్ట్ అని చెప్పి ప్రూవ్ అయిపోయింది. ఇంకోటి నాట్ ప్రూవెన్ బిలీఫ్స్ కొన్ని ఉంటాయి. కొంతమంది కొన్ని ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్లో ట్యూస్డే ఇస్ నాట్ ఎ గుడ్ డే అని చెప్తారు, కానీ దాన్ని ప్రూవ్ ఎలా చేసాం? దెర్ ఇస్ నో రేషనాలిటీ, జస్ట్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్ థియరీస్తో ఉన్నాయి, కానీ దాన్ని ప్రూవ్ చేయలేదు. సో బిలీఫ్ సిస్టమ్ ప్రూవ్డ్ అవ్వచ్చు, నాన్ ప్రూవెన్ కూడా అవ్వచ్చు. నాన్ ప్రూవెన్ బిలీఫ్ సిస్టమ్ ఉన్న వాళ్ళని కూడా కన్విన్స్ చేయడం కష్టం అనమాట. సో దీంతో పాటు బిలీఫ్ అన్నది మన థాట్ ప్రాసెస్కి స్టార్టింగ్ పాయింట్. బిలీఫ్ నుంచే ఎమోషన్ వస్తుంది, ఎమోషన్ నుంచి వాల్యూస్ వస్తాయి, వాల్యూ నుంచి యాటిట్యూడ్ వస్తుంది, యాటిట్యూడ్ నుంచి బిహేవియర్ వస్తుంది. సో ఇట్స్ ఎ సైకిల్. నౌ బిలీఫ్ సిస్టమ్ అనేది ఇట్స్ లెర్న్డ్, ఇన్నేట్, పుట్టిన వెంటనే రాదు. అది మన సరౌండింగ్స్ నుంచి చూసి మనము తెలుసుకుంటాం. సో బిలీఫ్ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ లెర్న్డ్. నెక్స్ట్, బిలీఫ్ సిస్టమ్ 2 టైప్స్ అవుతాయి అన్నమాట. ఒకటి స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్. ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఉన్న వాళ్ళని మార్చడం చాలా కష్టం. ఒకవేళ ఫర్ సపోజ్ బ్లాక్ మ్యాజిక్ మీద ఒకరికి చాలా స్ట్రాంగ్ ఒపీనియన్ ఉందనుకో, అది మాడిఫై చేయడం చాలా కష్టం. అదే వీక్ ఒపీనియన్ ఉంటే దాన్ని చేంజ్ చేయడం ఈజీ, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఈజీ అనమాట. సో స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఉన్నప్పుడు ఆ వాల్యూ సిస్టమ్ కరెక్ట్గా లేకపోతే, ఇట్స్ లైక్ టెర్రరిస్ట్ బిలీవ్ దేర్ ఎజెండా ఇస్ కరెక్ట్, వాళ్ళ ఎజెండానే కరెక్ట్, హ్యుమానిటీకి ఏమైనా పర్లేదు అని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు. అలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే మాడిఫై చేయడం కష్టం అవ్వడం వల్లే వాళ్ళు డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సొసైటీ అవుతున్నారు, ఎవరినైతే మనం ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. అదే టెర్రరిస్ట్ మైండ్ సెట్ కొంచెం వీక్గా ఉంటే వీ కెన్ డూ అవర్ బెస్ట్ టు ఇన్ఫ్లుయెన్స్ దేర్ బిలీఫ్ సిస్టమ్ సో దట్ వీ కెన్ చేంజ్ దేర్ వాల్యూ సిస్టమ్. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఈ బిలీఫ్ సిస్టమ్ ప్రతిసారి రాంగ్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలాసార్లు కరెక్ట్ కూడా అవుతుంది. బిలీఫ్ సిస్టమ్ ట్రూత్ని మీట్ అయితే అదే నాలెడ్జ్. ఫర్ సపోజ్ సన్ ఇస్ ఎట్ ద సెంటర్ అన్నీ బిలీవ్ చేసాం. యాక్చువల్లీ ముందు మనం ఎర్త్ ఇస్ ఇన్ సెంటర్ అని బిలీవ్ చేసేవాళ్ళం, గెలీలియో వచ్చిన తర్వాత సన్ ఇస్ ఎట్ సెంటర్ అని బిలీవ్ చేస్తున్నాం. ఎర్త్ ఇస్ ఇన్ సెంటర్ అని బిలీవ్ చేసినప్పుడు అది ట్రూత్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్? నో. సో అప్పుడు మనం ఈ ఏరియాలో ఉంటుండే. బట్ సన్ ఇస్ ఎట్ ద సెంటర్ అనేది సైంటిఫికల్గా ప్రూవ్ అయినప్పుడు అది ఏమైంది? అది కూడా ట్రూత్. సో ఎప్పుడైతే ట్రూత్ అండ్ బిలీఫ్ కలుస్తాయో అప్పుడు మనకి నాలెడ్జ్ ఫామ్ అవుద్ది. So I believe that sun rises in east and that is also true. So my statement sun rises in the east is not only my belief but it's also my knowledge. ఇప్పుడు వాల్యూ దగ్గరికి వద్దాం. వాల్యూ అనేది బిలీఫ్ సిస్టమ్ ప్లస్ ఎమోషన్ విల్ ఫార్మ్ యువర్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, నీ బిలీఫ్ సిస్టమ్ అంటే నువ్వు అందరినీ చూసి నేర్చుకున్నావు, నీ సరౌండింగ్స్ నుంచి నేర్చుకున్నావు ఏంటంటే చారిటీ ఈజ్ గుడ్, దట్ ఈస్ యువర్ బిలీఫ్ సిస్టమ్. వన్ ఫైన్ డే నువ్వు చారిటీ చేసావు, సిచ్యువేషన్ వచ్చింది, చారిటీ చేసావు. దెన్ ఆ చారిటీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, దేర్ హ్యాపీనెస్, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వడం వల్ల యూ ఫెల్ట్ హ్యాపీ. సో ఏమైంది? చారిటీ అనే ఒక బిలీఫ్ సిస్టమ్ ఎప్పుడైతే హ్యాపీనెస్ని మీట్ అయిందో అప్పుడు మనకి ఒక వాల్యూ ఫామ్ అయింది. అదేంటి? కంపాషన్. నీకు ఆ రోజు అనిపిస్తుంది అంటే మనం చారిటీ చేస్తే చాలామంది హ్యాపీగా ఉంటారు అని. సో యూ విల్ ఫీల్ పాజిటివ్. ఆ పాజిటివ్ ఎమోషన్ నీలో వచ్చింది కాబట్టి దాట్ బికేమ్ యువర్ వాల్యూ. సో దాని నుంచి వచ్చిన వాల్యూస్ ఏంటి? కంపాషన్, ఆల్ట్రూయిజం, ఎంపతి, సింపతి, ఇవన్నీ దాని నుంచి వచ్చిన వాల్యూస్. సో వాట్ వాజ్ యువర్ బిలీఫ్? చారిటీ ఈజ్ గుడ్ ఇస్ యువర్ బిలీఫ్. What happened? You have got a positive emotion called happiness. Thus your value has built compassion అనే వాల్యూ. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. బేసిక్గా మనకి ఏం చెప్తారు? టైమ్ సెన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఇది అందరూ చెప్పారు. సో యూ స్టార్టెడ్ బిలీవింగ్ దట్ టైమ్ సెన్స్ ఇస్ ఇంపార్టెంట్.
ఓకే, టైమ్ సెన్స్ ఇంపార్టెంట్, బిలీఫ్ వచ్చేసింది. ఎమోషన్ ఏంటి అంటే వన్స్ యూ హ్యాడ్ అ నెగిటివ్ ఎక్స్పీరియన్స్. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, ట్రైన్ మిస్ అయ్యావు, సో నీ ఇంటర్వ్యూ పోయింది. సో దెన్ యూ గెట్ అ నెగిటివ్ ఫీలింగ్, నేను టైంకి రాలేదు కాబట్టే నాకు ఈ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది అని. సో వెన్ యూ ఫీల్ దట్ దిస్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ హ్యాపెండ్, యూ విల్ అండర్స్టాండ్ దట్ ఎప్పటికైనా టైం సెన్స్ ఫాలో అవ్వాలి అని. సో ఈ ఎమోషన్ యాడ్ అయినప్పుడు నీకు వచ్చిన వాల్యూ ఏంటి? పంక్చువాలిటీ. పంక్చువాలిటీ అన్నది నీలో స్ట్రాంగ్ వాల్యూగా మారిపోతుంది వెన్ ద ఎమోషన్ హ్యాస్ కమ్. సో బిలీఫ్ సిస్టమ్ ప్లస్ ఎమోషన్ విల్ లీడ్ యూ టు మేక్ అ వాల్యూ. నౌ లెట్ us డిస్కస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వాల్యూస్. వాల్యూ సిస్టమ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే పర్సన్కి ఒక క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది, దానివల్ల క్రెడిబిలిటీ ఉంటుంది, సొసైటీలో ఒక స్టేటస్ ఉంటుంది. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. నీ ప్రిఫర్డ్ వాల్యూస్ ఏంటో నీకు తెలిస్తే నీకు డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ నీ పర్సనల్ యాటిట్యూడ్, జడ్జ్మెంట్స్, లైక్స్ అండ్ డిస్లైక్స్ని కూడా వాల్యూ సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, అండర్స్టాండింగ్ వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్ విల్ హ్యాపెన్ వెన్ యూ హ్యావ్ ఎ వాల్యూ సిస్టమ్. సో వాల్యూస్ అనేవి డిఫరెంట్గా కేటగరైజ్ చేయొచ్చు. లైక్ పర్సనల్ వాల్యూస్, అవి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి వస్తాయి. యూనివర్సల్ వాల్యూస్, ఇట్ ఈస్ టైమ్ టెస్టెడ్. కిల్లింగ్ సమ్వన్ ఇస్ రాంగ్, స్టీలింగ్ ఇస్ రాంగ్, ఇవన్నీ యూనివర్సల్ వాల్యూస్. ఇవి టైం టెస్ట్ చేసింది అండ్ ఆ వాల్యూ సిస్టమ్ ఫామ్ అయ్యింది. నెక్స్ట్ హ్యూమన్ వాల్యూస్. హ్యూమన్ వాల్యూస్ అన్నీ హ్యుమానిటీని ప్రమోట్ చేసేలాగా ఉంటాయి. నెక్స్ట్ రిలీజియస్ వాల్యూస్. రిలీజియస్ వాల్యూస్ యూజువలీ ప్రీచింగ్ నుంచి డిరైవ్ చేసుకున్న వాల్యూస్కి హై ఇంపార్టెన్స్ ఇస్తారు. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఏంటంటే వర్క్ ఇస్ వర్షిప్. నెక్స్ట్ ఏంటి సివిక్ వాల్యూస్, అంటే సిటిజన్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి స్పిరిచువల్ వాల్యూస్ లైక్ నాన్ మెటీరియలిజం. నెక్స్ట్ నేషనల్ వాల్యూస్ లైక్ బ్రదర్హుడ్, ఫెటర్నిటీ, లిబర్టీ, జస్టిస్, ఇవి. నెక్స్ట్ సైంటిఫిక్ వాల్యూస్ వచ్చేసి ఇన్నోవేషన్, లాజిక్, అవన్నీ. ఈ వాల్యూస్ గురించి డీటెయిల్గా విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వాట్ అబౌట్ ద థ్రెట్ టు వాల్యూ సిస్టమ్. నీకంటూ ఒక వాల్యూ సిస్టమ్ ఫామ్ అయింది అనుకుందాం ఆఫ్టర్ సర్టెన్ ఏజ్. ఫర్ సపోజ్ ఆ వాల్యూ సిస్టమ్ వెరీ పాజిటివ్, గుడ్ అండ్ ఇన్స్పిరేషనల్ వాల్యూ సిస్టమ్ అయి ఉంటుంది. కానీ నీ ఎక్స్పీరియన్సెస్ వల్ల నెగటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు, నీకు గ్రీడ్, ఎక్సెస్ ఆఫ్ డిజైర్ అండ్ మెటీరియలిజం లాంటి ఎమోషన్స్ వచ్చినప్పుడు, లాంటి వాల్యూస్ నీ వాల్యూ సిస్టమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే యువర్ విజ్డమ్ వుడ్ గెట్ ప్యారలైజ్డ్. దెన్ what happens is you will be taking a wrong value system. So that is the threat. Value system అనేది time to time experiences తో చేంజ్ అవుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ వాల్యూ సిస్టమ్ చేంజ్ అవుద్ది. అందుకే విలన్స్ ఆర్ నాట్ మేడ్ ఇన్ ఎ డే అంటారు. సో నెగిటివ్ వాల్యూ సిస్టమ్ ఉన్న వాళ్ళు దే డోంట్ ఇంటెండ్ టు హ్యావ్ ఎ నెగిటివ్ వాల్యూ సిస్టమ్. బికాస్ ఆఫ్ దర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద టైమ్ అండ్ ది ఇంజస్టిస్ హ్యాపెన్ టు దెమ్, దే స్టార్టెడ్ బికమింగ్ టు హ్యావ్ ఎ రాంగ్ వాల్యూ సిస్టమ్. సో మనం ఇప్పుడు వాల్యూస్ని ఇండివిజువల్ లెవెల్లో యాజ్ వెల్ యాజ్ సొసైటల్ లెవెల్లో చూద్దాం. యూజువల్గా ఇండివిజువల్ లెవెల్స్లో ఉన్నప్పుడు వాల్యూస్ అనేవి పర్సనల్ ప్రిఫరెన్సెస్. సో మనీ అన్న వాల్యూ ఉందనుకో, అది వాళ్ళ ఇష్టం. అండ్ సెల్ఫిష్నెస్ ఉందంటే తను ప్రిఫర్ చేస్తున్నాడు, అలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాల్యూస్ సొసైటల్ లెవెల్కి వెళ్తాయో అప్పుడు ఎథికల్, అన్ఎథికల్ అని క్లాసిఫై అవుతాయి. ఎథికల్ కూడా ఉంటుంది, అంటే న్యూట్రల్ ఆఫ్ ఎథిక్స్. ఫర్ సపోజ్ సొసైటల్ లెవెల్లో చూసినప్పుడు వాల్యూ సిస్టమ్ ఉంది, నాకు మనీ అంటే ప్రిఫరెన్స్ ఉంది, ఐ హ్యావ్ గివెన్ అ వాల్యూ టు ఇట్. అప్పుడు అది ఎథికల్ ఎప్పుడు అవుతుంది అంటే ఇఫ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై సొసైటీ, ఎస్ మనీ ఈజ్ అప్రూవ్డ్ బై సొసైటీ, సో అది ఎథికల్. నెక్స్ట్ డు నాట్ హార్మ్ అదర్స్, అదర్స్ని హార్మ్ చేయదు మనీ, సో ఇది మనీ యాజ్ ఎ వాల్యూ హ్యాస్ బికమ్ అన్ ఎథికల్ వాల్యూ. అదే నా ఒక్కదాని ప్రిఫరెన్స్లోనే ఉంది అనుకోండి. ఫర్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ద డెసిషన్ ఆఫ్ దిస్ వాల్యూ, ఇట్ మే బీ ఎథికల్, అంటే న్యూట్రల్గా ఉండొచ్చు, బికాస్ మనీ కెన్ బీ ఎ న్యూట్రల్ వన్. నెక్స్ట్ సెల్ఫిష్నెస్ అలా కాదు. ఎప్పుడైతే సెల్ఫిష్నెస్ గురించి డిస్కషన్ వస్తుందో ఇండివిజువల్ లెవెల్లో ఏంటి, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. సో నా ప్రకారంగా అది ఎథికలే. కానీ సొసైటీ ప్రకారంగా చూసుకుంటే సొసైటీ అప్రూవ్ చేస్తుందా అంటే సెల్ఫిష్నెస్ని కొంతవరకు చేయదు. ఇట్ డజంట్ హార్మ్, నో. ఒకవేళ మనం సెల్ఫిష్ అయితే ది కాస్ట్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్ వుడ్ బి బోర్న్ బై ది అదర్ పర్సన్.
ఎందుకంటే మన ఎర్త్ మీద లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి. నేను ఎక్కువ రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేస్తే ది అదర్ పర్సన్ వుడ్ నాట్ బి గెటింగ్ రిసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకుందాం. వాటర్ అనే రిసోర్స్ని నా యూస్కి నేను ఎక్కువ వాడేసుకుంటే మిగతా వాళ్ళు వాడుకోవడానికి ఉండదు. సో ఇట్ ఈస్ హార్మింగ్ ది సొసైటీ. సో సొసైటీ సెల్ఫిష్నెస్ అనే వాల్యూని అన్ఎథికల్గా టర్మ్ చేస్తుంది. బట్ నేను ఇండివిజువల్ లెవెల్లో చూసుకుంటే ఏంటి, ఇట్స్ లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హ్యూమన్ వాల్యూస్. మనం డిఫరెంట్ వాల్యూస్ అండ్ దేర్ ఎగ్జాంపుల్స్ ఇన్ రియల్ లైఫ్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.